నువ్వు తయారుగా మీ నాన్నగారు లేరు లేరు మేడం, చనిపోయి. మీరు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ములు ఎవరు ఉన్నారా అక్క ఉంది, అక్క మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయింది, ముగ్గురు మీ అమ్మగారికి ఏంటన్నా చెవులు వినిపించో? తినిపి. మీ అమ్మగారికి ఆ అమ్మాయికి ఏమన్నా పడలేదా స్టార్టింగ్ లో? ఏమన్నా వచ్చిన కొత్తలో ఏమన్నా ఇబ్బందులు అయినాయి? ఏమి ఇబ్బంది లేదు, అత్తగారికి చెవులు చెవిలే ఇంకేం గొడవ సార్ ఒకసారి దసరాకు పోయినప్పుడు మా సడకుడు చెప్పిండు, నీకు ఎవరైనా ఏమైనా చెప్పారు ఆ పిల్ల గురించి అని అంటే, నాకు ఎవరేం చెప్పలేరు అన్న అంటే అన్న. అంటే ఏం లేదు, ఆ అమ్మాయిని ఊళ్ళో ఒక అబ్బాయి అడిగిండు అంటే అన్నారు. అంటే కామన్గా అమ్మాయి ఉన్నప్పుడు ఎవరన్నా నలుగురు అడిగిపోతారు కదా, నాకెందుకు లే అని అనుకున్నా. నెక్స్ట్ టైం ఇప్పుడు శివరాత్రికి పోయినప్పుడు పోయింది రాను అంటానంటే, ఏందా ఎందుకు రాదంటని చెప్పి నేను అనుకుని అయితే అంతకుముందు ఒట్టి కూర్చునేటప్పుడు బుక్లో రాసుకుంటుండే మేడం, బుక్లో రాసుకుంటుండే, అదే ముగ్గులు అవి తిప్పుకుంటుంటా ఇంటర్ సెకండ్ ఇయర్. నువ్వు 10th. నువ్వు 10th రాసుకున్నాను. నేను పోయినాక ఈ బుక్లు ఏం రాసుకున్నాను చూసుకుంటే నెంబర్లు రాసుకుంది మేడం, వాళ్ళ మైబు, ఐ లవ్ యూ మమత అని ఇవన్నీ రాసుకుంది. ఏంటి ఐ లవ్ యూ మమత అని రాసుకుంది. మమత ఏంటి? మా ఆమె పేరు మమత సార్. కాదు, ఎవరు రాసుకున్నారు పుస్తకంలో? మా ఆమె రాసుకుంది. ఏమని రాసుకుంది? మైబు ఐ లవ్ యూ మమత అని రాసుకుంది, నెంబర్ రాసుకుంది. అయితే కన్ఫ్యూజ్ గా కాదు తమ్ముడు, ఫస్ట్ పేరు ఏంటి? మెహబూబా? మెహబూబ్. ఐ లవ్ యూ మమత అని రాసుకుంది. మెహబూబ్ ఐ లవ్ యూ మమత. మమత లవ్ చేస్తుంది మెహబూబ్ ని. కామాలు బుద్ధి స్టాప్లు పెట్టాల్సిన చోట పెట్టకపోతే మీనింగ్ మారిపోతుంది. ఇక నెంబర్ కన్ఫ్యూజ్ గా రాసుకుంది మేడం. అది 2-3 సార్లు నేను వేరేలోకి అయింది మేడం. ఇదే రాస్తుందా పారాయణం లాగా పైనుంచి కింద వరకు? ఇంకేం రాయలేదా? ఇవి నెంబర్లు పేర్లు రాసుకుంది మేడం సార్. ఇది తీరా తెలిసినాక వాళ్ళలో అంత సబ్జెక్ట్ ఉంది అందులో, అంతసేపు చదువుతున్నారు. అదే అంత రీసెర్చ్ లాగా కొట్టేసింది ఏంటి? కొట్టేసింది, రాసింది కన్ఫ్యూజ్ చేయండి ఇట్లా, నాకు అర్థం కాకుండా నీకు కనిపించకూడదు, అర్థం కాకుండా. ఇదేదో సైన్ లాంగ్వేజ్ లో ఉందబ్బా. లేదు ఇది కట్ చేస్తారు కదా పేర్లు రాసి. నాకు కన్ఫ్యూజ్ గా ఆమెకు నోటెడ్ ఉంటది, ఏమవుతారు నాకు తెలియాలని. ఐ లవ్ యూ కాదు, మైబూ లవ్ మమత రాసుకుంది. అయితే నేను ఆ ఫోటో తీసి మా వదినకి ఇట్టిన, వాళ్ళ అక్కకి ఇట్టిన. వాళ్ళ అక్క అప్పుడు మా ఫ్యామిలీ రాసింది కదా, మమతా, స్రవంతి, వాళ్ళ చెల్లెలు శిరీష, శివ. పేరుకి టాలీ చేసుకోవడం, ఫ్రెండ్ అవుతారా, లవర్ అవుతారా, ఎనిమీ అవుతారా అనేది గేమ్ ఉంటది చూడండి, అలా సెట్ చేసింది అమ్మాయి. అది అయితే ఆ ఫోన్ లో అమ్మాయి లవర్లు అయ్యారా? సరే కానీ ఓకేనా రాసుకుంది. అయితే ఆమె దృష్టిలో ఏం పడదంటే మేడం, అలా చిన్నమ్మ బిడ్డలు ఇద్దరు లవ్ మ్యారేజ్, వాళ్ళ అక్క లవ్ మ్యారేజ్, వాళ్ళ అన్న పెద్దమ్మ కొడుకు కూడా లవ్ మ్యారేజ్, అందరూ ఊళ్ళో చేసుకుంటున్నారు. నేను ఒకదాన్ని ఈడ. నాతో 2-3 సార్లు అన్నది. కట్నం ఏమన్నా ఇచ్చారా? కట్నం 1,50,000. కాదు, ఇప్పుడు ఏంటి అమ్మాయికి అన్ని లవ్ మ్యారేజ్ నాది ఒకటే అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి నేను ఒక్కనే దూరం పడ్డా, మా వాళ్ళంతా ఊళ్ళోనే ఉన్నారు అనే లెక్కలు. ఇంటికి వాళ్ళ ఇంటికి ఎంత దూరం అంటే వాళ్ళది వేరే ఊరు. అదే ఎన్ని కిలోమీటర్స్? 25 కిలోమీటర్స్. అంతేనా? అంతే. హైదరాబాద్ లో ఒక కోటి నుంచి ఒక కోటికి వెళ్ళాలంటేనే 30 కిలోమీటర్లు వెళ్తాం మేము. ఓకే. మొత్తం పెళ్లిలో ఎంతకాలం అమ్మాయి పుట్టింట్లో ఉంది, మీ ఇంట్లో ఉంది? మా ఇంట్లో మొత్తం గడిపిందంటే నాకు తెలిసి ఒక 2-3 నెలలు ఉండొచ్చు. వాళ్ళ ఇంట్లో ఎక్కువనే ఉంది. పోయిన పండుగ ప్రతి పండుగకు దొరికిపోయినారు. ఏమత్తమ్మ ప్రతి పండుగ దొరికితే మాకు పండుగలు లేవా అంటే, నువ్వు మీ అమ్మ చేసుకుని అంటది. తోలిపోయిందిలే. కాదు, ఏంటి కారణం ఏంటి? పెద్దవాళ్ళు ఏమని చెప్తున్నారు? ఈ అమ్మాయి అయితే కనుక టెన్షన్ పెడుతున్నావు, అది ఇది నైట్ టైం అని అంది. వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకి ఏమని చెప్తుందంటే ఈ అమ్మాయి ఇబ్బంది పెడుతుండు, నేను ఓలేకపోతున్నాను అంటుండ్రు. అయితే వీళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అయిపోయేది కదా, డాక్టర్స్ చెక్ చేసి చెప్పేవాళ్ళు కదా. లేదంటే నువ్వు గ్యాప్ తీసుకోవచ్చు. వాళ్ళ అని అంటే వాళ్ళ మమ్మీకి కూడా సపోర్ట్ బిడ్డకే ఇస్తుంది. అంటే వాళ్ళ మమ్మీకి కూడా ఇష్టం లేదనమాట మేడం. ఇష్టం లేకపోతే నీకు పెళ్లి చేసి ఖర్చులు పెట్టి ఇవన్నీ పెట్టి కాదు రమేష్, ఆ అమ్మాయి 21 సంవత్సరాలైనా చిన్నపిల్లల లెక్క మెహబూబు లవ్ అని కొట్టుకుని ఇలా కామాలు ఇలా కట్ చేసుకుంటుంది. ఆ స్టేట్ లో ఉంది ఆ అమ్మాయి. ఇంకాని నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకుని ఆ అమ్మాయికి ఇంకొంత ప్రిపరేషన్కి ఏదో టైం లేకుండా నువ్వు డైరెక్ట్గా యాక్షన్లోకి దిగిపోయినట్టున్నావు. ఆ అమ్మాయి భయపడిపోయి వెళ్ళిపోయింది అక్కడికి. అంతే కదా, అక్కడ తప్ప అది తప్ప ఇంకేం కనిపిస్తుంది ఇక్కడ? లేదు సార్, అట్లా ఏం లేదు సార్. నేను అట్లా ఎందుకు సార్? అమ్మాయితో ఫోన్ లో మాట్లాడతావా నువ్వు? ఫోన్ లేదు మేడం, అమ్మాయికి ఫోన్ లేదు. అయితే ఇంటికి వచ్చినాకనే నేను అయితే వాస్తవానికి అలా బావ నాకు చెప్పిండు. అయితే ఏమన్నాడు, ఎవరన్నా నీకు ఏమన్నా చెప్పిండ్రా అంటే ఏం చెప్పలే అంటే, ఊళ్ళో మా అబ్బాయి అనే పిల్లగాడు ఇట్లా అడిగింది అంటే అని చెప్పిండు. అంటే సరే అంటే అని చెప్పి అనుకున్నా. ఒకరోజు వాస్తవానికి నేను ఏం చేసిన అంటే రికార్డు పెట్టినాం మేడం, రికార్డు పెట్టి ఇచ్చేసిన. నువ్వు ఎవరితో మాట్లాడతలేవు. అయితే ఓకే ఫోన్ నాదే తీసుకొని మాట్లాడుతుండే. ఏమన్నా అంటే మా అక్క, మా మమ్మీ, మా డాడీ అంటుండే. ఆ నెంబర్లు వాళ్ళే కాదా? నెంబర్ వస్తుంది మొత్తం డిలీట్ చేసేస్తుంది అప్పుడే. ఏముండదు ఆడ, కనిపించేది ఏం కనిపించేది. ఇక అట్లా చేసినాక నువ్వు రికార్డ్ ఎందుకు పెట్టినావు, నేను ఫోన్ తెప్పించుకుంటాను అని చెప్పి ఒకటే రోజులో ఫోన్ తెప్పించుకుంది మేడం. ఎవరితో? అలా మమ్మీతో.
పెళ్లికి ముందు లేదు, పెళ్ళప్పుడు లేదు, పెళ్లికి కొత్తగా పెళ్ళి వచ్చిన అయితే అమ్మాయికి కొన్ని లేదు. రోజుల తర్వాత నీతో గొడవ పడగానే వాళ్ళ అమ్మ కొనేసిందే. పెళ్లికి ముందు ఫోన్ లేదా? ఫోన్ లేదు. పెళ్లికి ముందు అమ్మాయికి అంటే ఇంటికాడ ఉండొచ్చు. ఉండొచ్చు. పెళ్ళైన తర్వాత ఇక్కడ తీసుకురాలేదు ఫోన్. ఫోన్ అతిగా వాడుతుందని చెప్పి పెళ్ళైన తర్వాత ఫోన్ లేకుండా మీ ఇంటికి పంపించారు. లేదంటే తర్వాత రమేష్ మంచోడు ఫోన్ కొంటాడు అని పంపించాడు. నువ్వు కొనిచ్చావా మరి ఫోన్? నువ్వు కొనివ్వలేదు. టీవీ లేదు, ఫోన్ లేదు. కొనిస్తాను నేను. డబ్బులు అమౌంట్ బాలే సరే మన సరే ఛాలెంజ్ చేసేటప్పటికి టక్ మని వెళ్ళి ఫోన్ తెచ్చుకుంది. ఎంత ఫోన్ అది? ఎంత? చాలా చిన్నదే తెచ్చుకుంది. చిన్న ఫోన్ తెచ్చు వాళ్ళ మమ్మీదే తెచ్చుకుంది. తెచ్చుకొని డైలీ ఫోన్ మాట్లాడే, ఇక డైలీ ఫోనే మాట్లాడుతుంది. తాగుతావా నాన్న నువ్వు? నేను తాగుతావా? అది తాగుతాను మేడం. అయితే అది కూడా ఏమన్నా ఫంక్షన్స్ ఉంటేనే తాగుతాను మేడం. మీరు ఒక్కళ్ళే వచ్చారా? మా ఫ్రెండ్ వచ్చింది. అయితే నేను రాననేసరికి మల్లె మండలంలో కేసు వేసినా మేడం. నువ్వేసావా? కేసు వేసినా. కేసు వేస్తే వచ్చినాక కూడా నేను చేయను అని అంటుంది. కాపురం చేయను అంటుంది. కాపురం చేయను అంటుంది మేడం. అయితే సిఐ సార్ కౌన్సిలింగ్ ఇచ్చుంటారుగా. 6 నెలలు టైం పెట్టిండు. 6 నెలలు టైం పెట్టిండు. అందులో వీడికి సిటీ తోలికి వచ్చారు అమ్మాయిని. అయితే వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళకు ఫస్ట్ నుంచి వాళ్ళ అమ్మకు ఆ పిల్లకి ఇష్టం లేదు మేడం. నేను అన్న ఇష్టం లేని పెళ్లి ఎందుకు చేసుకున్నాం, మరి అప్పుడే చెప్పొచ్చు కదా అని నాతోటి అన్నది మేడం. 2 సార్లు అన్నది నాకు ఇష్టం లేని పెళ్లి చేసిన. ఆ మాట నేను వాళ్ళని అడగలేను, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని అడగలేను. అది నేను తప్పు అని చేసిన మేడం. అంటే ఇది ఇష్టం లేని పెళ్ళేనన్న అర్థమైంది. ఇష్టమైన పెళ్ళి అంటూ ఏమైనా ఉందా అమ్మాయికి? అదేమన్నా అడిగారా? ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదా, అసలు పెళ్ళి అంటేనే ఇష్టం లేదా, లేదంటే రమేష్ తో పెళ్ళి అంటే పెళ్లి చేసుకుని అంటుంది. నన్ను ఇన్స్పెక్ట్ వెక్స్ అయిపోయింది 3 నెలల్లోనే నువ్వు చూపించిన సినిమాకి. నేను అట్లా ఏం చూపించలేదు మేడం. ఆమెకు అక్కడ ఇష్టం ఉంది కదా మేడం. ఆమెకు మహబూబ్ మీద ఇష్టం ఉంది మేడం. అక్కడ పక్కన శివపార్వతుల పేర్లు రాసింది, ఏవేవో పేర్లు రాసింది. నీకు మహబూబ్ ఒకటే కనిపిస్తున్నాడు అక్కడ. మాకు 4-5 పేర్లు కనిపించినాయి. అయితే వాళ్ళ చెల్లెన్లు ఇస్తారు అవి. వాళ్ళ చెల్లెన్లు మహబూబ్ ఫ్రెండ్ ఏమో. ఫ్రెండ్ కాదు ఇస్తున్నారు. సరే సార్, పోలీస్ స్టేషన్ లో అమ్మాయి నాకు ఇతను వద్దు, నాకు డైవర్స్ ఇప్పించేయండి అంది. మరి డైవర్స్ ఫ్రీగా తీసేసుకోవచ్చు, పని అయిపోద్దిగా. నాకు అమ్మాయి కావాలి మేడం. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మీరు న్యాయం చేసి అమ్మాయిని పోలీసులే కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారు. భార్య గురించి నవ్వుతూ అడిగిన నిన్నే చూశాను రా బాబు. ఇంత నవ్వుతూ హ్యాపీగా అడుగుతున్నా. మేము పిలిచి అమ్మాయికి కౌన్సిలింగ్ ఇస్తామని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావు. అమ్మాయికి వేరే లవర్ ఉందని చెప్పేసి అన్నావు కదా, మరి అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాం? లవర్ కాదు ఏమి కాదు, అతనికి రియాలిటీ తెలియాలి. నీ తరపున మాట్లాడటానికి ఎవరు లేరా? పెద్దవాళ్ళు గాని, ఊరు పెద్దలు గాని ఎవరన్నా మాట్లాడేటటువంటి వాళ్ళు? ఉండు సార్. ఏమంటుంది వాళ్ళకి కూడా? నేను రాను, నేను అతనితో రాను, కాపురం చేయను, సంసారం చేయను. పంతులు కూడా చెప్పిండ్రు, ఎంపీపీ కూడా చెప్పిర్రు, వాళ్ళు పెద్ద మనుషులు కూడా. ఎవరు అడిగినా కూడా ఒకటే మాట, అంటే నువ్వు రానంటుంది, రాను అంటుంది. దానికి ఇస్తానని ఎక్కడైనా చెప్పిందా? నాకు విడాకులు ఇచ్చేసే నవ్వద్దు అని. వాళ్ళ నాన్ననే వద్దులే ఎందుకు ఇక అని చెప్పి వాళ్ళ నాన్న అన్నాడు. కొన్ని సింపుల్ గా ఒకటే లాంగ్వేజ్ నాన్న. ఇటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి కారణం చెప్పినప్పుడు నేనేమన్నా మారాలా అని అడగలేకపోయా. పోనీ నేనేమన్నా మారితే ఏమని చెప్పారు? నేను ఏమన్నా తప్పు చేస్తే సరిదిద్దుకుంటారు అంటే దానికి ఏమని చెప్పింది? లేదు నువ్వు ఏం చేసినా అట్లా చేస్తావు. భార్య మన ఇద్దరం కలిసి ఉందాం, భార్య భర్తలుగా కొంతకాలం దూరంగా ఉందాం, ఆ కార్యక్రమం నుంచి దూరంగా ఉందాం. నీకు అలవాటు అయినప్పుడు, నీకు ఆలోచన వచ్చినప్పుడు చెప్పిన నీకు ఎప్పుడైతే ఇష్టం ఉందో అప్పుడే నేను నీకు కలుస్తా, అంతవరకు గెలవని ఉండు మమత. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే ఫస్ట్ ఆమెకి ఇష్టం ఉంది అక్కడ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.